ఏదేమైనా మన జన సైనికులు ఎవరు చలాచలు అవ్వకూడదు. మీ అందరికీ ఎవరు అర్ధరాత్రులు పలికినా, నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా నా ప్రాణం అడ్డు పెట్టుకుని మనందరినీ కాపాడుతున్నాను. ఏ రోజు పిలిచినా నేను సిద్ధంగా ఉన్నా మాట్లాడడానికి. ఎవరు కూడా అన్యాయం పడద్దు. ఏ జన సైనికుడైతే ఉన్నాడో జన సైనికుడు అందరికీ నా తర్వాతే దెబ్బ తగులుతుందంటే నాకు దెబ్బ తగిలిన తర్వాత మీకు తగలాలి తప్ప మీకు ఎక్కడ దెబ్బ తగులుతుందని ఇక్కడ జనసేన పార్టీ నా తల్లి లాంటిది. నా పార్టీ చాలా బలపడాలి. మీరందరూ నాయకులు అవ్వాలి. మిమ్మల్ని ఒక స్థాయిలో చూడాలనుకున్నా తప్ప నాయకత్వ స్థాయిలో ఒక ఇంకో పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని దేహి అనే పరిస్థితి ఉండకూడదు. మన పార్టీ మన నాయకులు మనమే ఉండాలని ఆలోచించాము. మీరే నాయకులు అవ్వాలి ఆలోచించారు తప్ప వేరే ఆలోచనతో అయితే కాదు. ఈరోజు ఆత్రేపురం మండలం గ్రామంలో అంబేద్కర్ యూత్ యువత, ముఖ్యంగా మంచి యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఇచ్చి జనసేన పార్టీలో వారు జాయిన్ అవ్వటం, వారిని అందరినీ కూడా సాదరంగా జనసేన పార్టీలో ఆహ్వానించడం, మీ అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మేమంతా మీకు అండగా ఉంటాం. ఏ సమస్య ఉన్నా ముందుండి మీకు అండగా ఉంటాం తెలియజేస్తూ, మీరు కూడా మన వారాబ్బులు గారు పెద్దలు ఉన్నారు, సత్యనారాయణ గారు ఉన్నారు, వీళ్ళందరితో పార్టీకి కూడా మీ వంతు సహకారం అందించండి. మేము కూడా పూర్తిగా మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ అంబేద్కర్ యూత్ యువత అంతా కూడా పేరు పేరున కోరుతూ మీరు పార్టీలో జాయిన్ అయినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.